This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు, సర్పంచ్లు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారి హరిప్రసాద్ రైతు భరోసా, బీమా, సబ్సిడీలపై వివరించగా హౌసింగ్ ఏఈ రియాజ్ ఇళ్ల నిర్మాణ పురోగతిని తెలిపారు. తహసీల్దార్ శివప్రసాద్ రేషన్ కార్డులు, పథకాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ అనిల్ కుమార్ ఆరోగ్య సూచనలు ఇవ్వగా గ్రామ సమస్యలను అధికారులు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇల్లు ఉండాలనేది ఒక ప్రాథమిక ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రాం అని చెప్పక తప్పని పరిస్థితి. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా రవాణాకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ అమలు చేస్తా ఉందో ఆ యొక్క ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ఇంకా మూడవది గృహజ్యోతికి సంబంధించి ఏదైతే ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ప్రోగ్రాం. అట్లే కొత్త రేషన్ కార్డు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తూ పెళ్ళైనటువంటి కొత్త జంటలు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ గవర్నమెంట్లో కొత్త రేషన్ కార్డు రావడం అనేది కూడా చాలా శుభ పరిణామం. దీని మన గ్రామాల్లో బీపీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇంటింటి సర్వే చేశారా? ఇదొకటి. అలాగే అందరు ప్రజలు కావాలని అవగాహన కూడా కల్పించాలి. 9 గంటల నుంచి 4 గంటల వరకు ఖచ్చితంగా డాక్టర్స్ అక్కడ ఉండాలి. ఏంటంటే మన వేసవి కాలం ఉన్నది కాబట్టి ఈ పని చేసే వేసికర్స్ కనీసం 4 గంటలు ప్రదేశంలో ఉండాలి. ముందుగా ఇప్పుడైతే ఫేషియల్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు ఆధారంగా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి సర్పంచులు, ఉపసర్పంచులు ఏంటంటే 40 మందికి ఒక వెయిట్ను తీసుకోమని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఉదయం 5-5:30కు పని ప్రదేశానికి వెళ్ళి 10 గంటల లోపల పని పూర్తి చేసుకొని రెండవ ఫోటో క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. అంటే ఈ ఏప్రిల్ చివరి వరకు కూడా ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని మనకు అందరికీ ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఎవరైనా సరే రైతులు కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ, మనం కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ మధ్యాహ్నం అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నీడ ప్రదేశంలోనే ఉండాలి, ఎక్కడ తిరగదు. సార్, ఇక్కడికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, స్థానిక ఎస్ఐ చేగుంట, నాతోటి సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు, పత్రికా విలేకరులకు, అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. 1,65 లక్షలతో 26 వర్క్స్ శాంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్యలో ఎస్బీఎంలో మనకు సోప్ స్పీక్స్ వచ్చాయి, 28 సోప్ స్పీక్స్ వచ్చాయి. ఇదొకటి మన సర్పంచ్లందరికీ రిక్వెస్ట్. ఇది మనము చిన్న వర్క్ అండ్ దెన్ మన విలేజ్లో కొంచెం క్లీన్ కూడా ఉంటుంది. మురికి వాటర్ బయట రాకుండా ఒక దగ్గర అంతా ఇంకిపోతుంది. నాకు మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇదొక్కటి మీరు కొంచెం ఫోకస్ చేస్తే నేను వచ్చి మార్కింగ్ చేయడానికి రెడీ ఉన్నాను. నెక్స్ట్ 3 జీటీ బిల్డింగ్లు శాంక్షన్ ఉన్నాయి. 1,60 లక్షలతో 16 ఎస్హెచ్ బిల్డింగ్ శాంక్షన్స్ ఉన్నాయి. 60 లక్షలతో 6 కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. 54 లక్షలతో 27 స్కూల్ టాయిలెట్ శాంక్షన్స్ ఉన్నాయి. 3,15 లక్షలతో 35 సిసి రోడ్ శాంక్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి చెరువులను కూడా వాళ్ళు రక్షించాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇంతకుముందు ఫారెస్ట్ ఏరియాస్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే కాపాడుతుందో మన చెరువుల బౌండరీస్ని కూడా ఎన్క్రోచ్ అవ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సో దానికి మనం గ్రామ సభ కూడా నిర్వహించి తీర్మానం చేయాల్సి ఉంటుంది. అందించడానికి ప్రభుత్వము ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. విద్యాశాఖలో జరిగినటువంటి ప్రగతి వచ్చేసి 78 ట్యాంక్స్ ఉన్నాయి. ఓవరాల్ చేయండి. 3 ఫేజ్ కనెక్షన్ వచ్చేసి 58 ఉన్నాయి. సింగిల్ ఫేజ్ ఏమో 1
సర్పంచ్ కోఆర్డినేట్ చేసి చేయిస్తున్నాము. ఈ స్టేట్ కేస్ ఓహెచ్ఎస్ఆర్స్కి సంబంధించి స్టేట్ కేస్ ఉంటాయి కదా, చిల్లీలు అవన్నీ, అవి కూడా రిపేర్స్ ఈ ప్రజాపాలన కింద చేయించాలని సర్పంచ్ని కోరుకుంటున్నాను. వచ్చిన వాటర్ని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. స్కానింగ్ కోసం అని చెప్పేసి మేము ఏం చేస్తున్నామంటే చూడని పంపిస్తున్నాం. మన గవర్నమెంట్ వెహికల్లో వాళ్ళు పంపించి అక్కడ అల్ట్రాసౌండ్ చేయించి వాళ్ళ మదర్ ఎలా ఉన్నారు, బిడ్డ ఎలా ఉంటుందని వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించిన పరీక్షలు చేసి మేము వాళ్ళని మళ్ళీ ప్రసవం కోసం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. దయచేసి అందరూ గుర్తెరగండి. ఇంకా అలాగే ఆల్మోస్ట్ మనకి మొత్తము ప్రతి ఒక్క పుట్టిన బిడ్డకి కూడా మనం ఆల్మోస్ట్ ఈ యొక్క 3 months లో మనము 100% ఇమ్యునైజేషన్, అంటే చిన్న వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా మనము ఇమ్యునైజేషన్ చేస్తున్నాం. అంటే మనకి 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్ సెంటర్లో బుధవారం శనివారం వాళ్ళకి మేము ఇంజక్షన్లు ఇస్తున్నాం. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఎత్తకుండా మేము ఓరల్ పోలియో వ్యాక్సిన్ కానీ లేకుంటే టీబీ రాకుండా BCG అలాంటివి మేము మన గౌరవ కలెక్టర్ గారు ఏం చేశారంటే మనకు మెదక్లో అమలు చేస్తుంది. కానీ అందులో రావాల్సిన అమౌంట్ వస్తలేదు. ఇప్పుడు 1000 రూపాయలు 1100 900 చిల్లర కట్టి సిలిండర్ తీసుకుంటున్నారు. కానీ మాకు సబ్జెక్ట్ డబ్బులు రావడం లేదు. మరి ఇది అమలు అవుతున్నట్ట అమలు కానట్ట. ఇంకోటి, ఎవరైతే ఇంట్లో రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉన్నదో వాళ్ళకి 2500 ఇస్తున్నారు. అది ఇంతవరకు అమలు చేయాలి. మళ్ళీ పెన్షన్లు కూడా యాక్సిడెంట్స్ని తగ్గించడం మరియు ప్రాణ నష్టాన్ని తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇరాక్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. ఇరు దేశాలకు కూడా కొన్ని లక్షల కోట్లు, నియర్లీ 70 లక్షల కోట్ల నష్టం. కానీ చనిపోయిన ఎంతమంది దీంట్లో 1000 నుంచి 2000 మంది చనిపోయారు. కానీ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి నిమిషం కూడా 3 చనిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. అందుకోసం ఎలాగైనా ఈ ప్రాణ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మీ గ్రామాల మీ అవగాహన కార్యక్రమాలని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్క విలేజ్లో కూడా రోడ్డు భద్రతా కమిటీ ఏర్పాటు చేసాం. దాంట్లో మన సర్పంచ్ గారి అధ్యక్షతన నియర్లీ 8 నుంచి 9 మంది మెంబర్స్ తో కమిటీ ఏర్పాటు చేసాం. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి దగ్గర మేము అవగాహన కల్పిస్తున్నాం, కానీ గ్రామ లెవెల్లో కూడా మనం ఇది ఫోకస్ చేయాలి. మీరు మీ భాగస్వామ్యం కూడా ఉండాలి దీంట్లో. అలాంటి ఉద్దేశంతో మీ కమిటీ ఏర్పాటు చేసాం. ఈ కమిటీ వాళ్ళు కూడా వారి యొక్క విలేజ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తారని